హాయ్ అండి, వెల్కమ్ టు త్రిపురాస్ కిచెన్ అండ్ లాగ్స్. ఈరోజు మనం గోరింటాకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. న్యాచురల్ గోరింటాకు అండి, చెట్టు నుంచి కోసుకొచ్చిన గోరింటాకు ఇది. మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ఏమేమి వేసుకుంటే బాగా పండుతుంది అనేది నేను ఈ లాగ్లో చూపించబోతున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, సపోర్ట్ మీ. అండ్ ఈ గోరింటాకు అనేది చాలా న్యాచురల్ కదండి, మనకి ఒంటికి కూడా చాలా మంచిది, శరీరంలో ఉన్న వేడిని కూడా లాగుతుంది. ఎప్పుడైనా ఈ గోరింటాకు కనిపిస్తే మీకు కంపల్సరీ తెచ్చుకొని పెట్టుకోండి. చాలా నేచురల్. నాకైతే ఈ మెహందీ అంటే చాలా చాలా ఇష్టము. ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నాకు మాత్రం మా అమ్మ 2 చేతులకి 2 కాళ్ళకి ఫుల్గా నింపేసి మాత్రం మా ఇంటికి పంపిస్తుంది. ఈసారి టైం అనేది కుదరలేదు కాబట్టి నాకు మా అమ్మ కొంచెం గోరింటాకు తెంపి పంపించి ఇంటి దగ్గర పెట్టుకోమ్మా అని పంపించిందండి. అందుకే నేను తెచ్చుకొని పెట్టుకుంటున్నాను. శుభ్రంగా పుల్లలు అన్నీ తీసేసి పంపించి ఇంటికి వెళ్ళాక పెట్టుకోమ్మా అని చెప్పింది. నేను మిక్సీ జార్లోకి వేసుకున్నాను. తర్వాత కొంచెం పెరుగు తీసుకొని దాన్ని మజ్జిగలాగా చిలుకోవాలి. లేకపోతే మీ దగ్గర మజ్జిగలా ఉంటే పర్లేదు, మజ్జిగైనా వేసుకోవచ్చు. ఒక చిన్న గ్లాస్ మజ్జిగ. మీరు గోరింటాకు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మజ్జిగ కంపల్సరీ వేసుకోండి, చాలా మంచిది. తర్వాత మజ్జిగలోకి కొంచెం చింతపండు వేసుకున్నామంటే ఇంకా చాలా మంచిది, బాగా పండుతుంది కూడా గోరింటాకు. గోరింటాకు అనేది చాలా న్యాచురల్ కదండి, ఒంట్లో ఉన్న వేడిని అంతా లాగేస్తుందంట, చాలా మంచిది. అమ్మ అయితే ఎప్పుడు నేను ఊరు వెళ్ళినా కానీ బాగా ఫుల్గా నింపేసి మాత్రం పంపిస్తుంది. చేతులకి కాళ్ళకి పెట్టి బాగా పండుతుంది. ఈసారి టైం కుదరలేదు నాకు. మజ్జిగలాగా చేసుకొని, నేను పెరుగుంది కాబట్టి మజ్జిగలాగా చేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం చింతపండు వేసుకుంటున్నాను, నిమ్మపండు సైజు పెద్ద మీకు గోరింటాకుని బట్టండి. గోరింటాకు 1 కప్ అయితే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. 2 కప్పులు అయితే 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఆ చింతపండు వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం మజ్జిగలో బాగా నానితే దాంట్లో ఉన్నది మొత్తం పులుపు మొత్తం వచ్చేస్తుంది కాబట్టి గోరింటాకు బాగా ఎర్రగా పండుతుంది. ఫర్ సపోజ్ మీకు టైంకి చింతపండు లేదనుకోండి, నిమ్మకాయ ఉందనుకోండి, నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి, బాగా పండుతుంది. చింతపండు వేసుకుంటే ఏంటంటే ఇంకా బాగా పండుతుంది అని. చింతపండు వేసుకొని తర్వాత మనం మిక్సీకి జార వేసుకున్నాం కదండి గోరింటాకు, దాంట్లో వేసుకోవాలి చింతపండు అంతా. మనం ముందుగానే నీళ్ళని పోసుకోకూడదండి, పట్టేటప్పుడు చూసి మనకి ఎలా కావాలంటే అలా పట్టుకోవాలి. కొంచెం జారుగా ఉండకుండా, మరీ తిక్కుగా ఉండకుండా పెట్టుకునే విధంగా ఉండేటట్లు మనం మిక్సీ జార్కి అయితే వేసుకోవాలండి. నేను చింతపండు మొత్తం వేసేసానండి. ఇప్పుడు వేస్తేనే బాగా మెదుగుతుంది చింతపండు. దాంట్లో పుల్లలు ఏమీ లేకుండా మా అమ్మ నాకు నీట్గా క్లీన్ చేసి పంపించింది. మీకు ఏమన్నా పుల్లలు ఏమన్నా ఉంటే తీసేసి మిక్సీ జార్కి వేసుకోవచ్చు. చూడండి అలా పట్టుకున్నాను నేను. ఇందులో చింతపండే కాకుండా ఇంకొకటి వేస్తే బాగా పండుతుంది. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి, నేను చూపిస్తాను లాస్ట్లో అవి ఒకటేంటో. చూడండి, నేను చెప్పిన విధంగా పట్టుకుంటే గోరింటాకు అనేది బాగా పండుతుంది. గోరింటాకు మొత్తాన్ని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. బాగా తిన్గా కాకుండా తిక్కుగా కాకుండా మీడియంగా పట్టుకుంటే అప్పుడు చేతికి అనేది జారిపోదు. అలాగని గట్టిగా కూడా పట్టుకోకూడదు. వీడియోలో చూపించిన విధంగా మనం పట్టుకోవాలి. చూడండి ఎంత గ్రీనీగా ఉంది. ఈ గోరింటాకు అయితే చాలా ఇష్టం అండి నాకు పెట్టుకోవడం. కోన్లు అలాంటివి ఎక్కువగా ప్రిపేర్ చేయకూడదు. అంటే అప్పటికప్పుడు మనకు ఫంక్షన్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువగా ఇది పెట్టుకోవడానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత చూడండి, నేను 1 స్పూను 2 స్పూన్లు చక్కెర వేస్తున్నాను. మీరు కూడా చక్కెర వేసుకొని చూడండి ఒకసారి, బాగా అంటే బాగా పండుతుందండి గోరింటాకు. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. నిమ్మకాయ ఉందనుకో కొంచెమైనా పిండుకోవచ్చు నిమ్మకాయని. నేను కొంచెం ఉంటే కొంచెంగా పిండాను, లేకపోతే స్కిప్ చేయొచ్చు. పంచదార వేసాను, బాగా మిక్స్ చేస్తున్నాను. అంతా మిక్స్ చేసేసి ఒకసారి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టామనుకోండి, చూడండి నిమ్మకాయ అంతా పిండేస్తున్నాను నేను.
కొంచెం కొంచెంగా పిండుతూ మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ నిమ్మకాయ లేకపోతే చింతపండు వేసుకున్నారనుకో ఓకే, చింతపండు వేయకుండా నిమ్మకాయ వేసుకోవచ్చు. చూడండి నేను ఎలా పెట్టుకున్నానో. నాకు చాలా బాగా పండిందండి. కొంచెం సేపే ఉంచుకున్నాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ త్రిపురాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్.